మౌనం అధమాధమం. మౌనం, ధ్యానం మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈయన మౌనం గురించి ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ విభేదిస్తున్నాడో, ఎందుకు విభేదిస్తున్నాడో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే మరి సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈయన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం కష్టం అంటే అదే. ఏమంటున్నాడు? మౌనమే అధమాధమం, పరమ నీచం మౌనం. ఎందుకయ్యా అంటే, ఏ సత్యాన్ని మౌనంగా దాచి ఉంచుతారో అది విషంగా మారిపోతుంది. మౌనం అంటే నువ్వు ధ్యానం చేయడం మౌనం, నువ్వు హాయిగా ఏకాంతంగా ఉండడం, దాన్ని కాదు ఈయన తప్పు పట్టింది. ఏ సత్యం పట్ల నువ్వు మౌనం వహిస్తావో ఆ సత్యం విషంగా మారిపోతుంది. అంటే ఎవరికి తెలియకుండా అలాగా ఉండిపోతే అది ఏమవుతుంది? విషంగా మారిపోతుంది. ఏ సత్యాన్ని మౌనంగా ఎవరికి తెలియకుండా ఉంచుతావో అది విషతుల్యంగా మారిపోతుంది. ఏది అంటే, కాబట్టి మౌనం అనేటటువంటిది అన్ని విషయాల్లో మంచిది కాదు అని.